హాయ్! హలో! నమస్తే అందరికీ. ఇక్కడ ధర్నా జరుగుతుంది. ఎక్కడ అంటే హైదరాబాద్‌లో ఇందిరా పార్కు దగ్గర ధర్నా జరుగుతుంది. వీళ్ళందరూ ఎవరంటే ఆశా వర్కర్లు. పాపం ఎక్కడెక్కడి నుంచి విలేజ్ నుంచి ఊర్లల్ల నుంచి పొద్దున్నే 5 గంటలకే బయలుదేరి వచ్చారంట. పాపం వాళ్ళకు తిండి లేదు, తిప్పలు లేదు. ధర్నా కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఏంటంటే ధర్నా ఇప్పుడు ఆశా వర్కర్లకు 10,000 మాత్రమే వస్తున్నాయి. ఇప్పుడు 10,000తోని ఫ్యామిలీలు గడవవు. కాబట్టి 18,000 చెయ్యమని ఇక్కడ ధర్నా జరుగుతుంది. ఇప్పుడు నేనే ఉన్నాననుకోండి, ఇప్పుడు నేను సింగిల్ పేరెంట్‌ని. ఒక 10,000తోని ఏం పోషించుకోగలనండి? నాకిద్దరు పిల్లలు. ఇప్పుడు నేను సడెన్‌గా డెత్ అయిందనుకోండి, ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటి? ఈఎస్ఐ లేదు, పీఎఫ్ లేదు, ఏమీ లేదు. మొన్న నాకే యాక్సిడెంట్ అయింది. సడెన్‌గా చచ్చిపోతే పరిస్థితి ఏంటి నాకర్థం గాదు. అయినా ఈ 10,000తోని ఎలా ఇల్లు గడుపుతుకుంటారు? ఇప్పుడు మేము బయటికొచ్చి వర్క్ చేస్తున్నామంటే ఫ్యామిలీలు పోషించుకోవడానికే. కేవలం ఫ్యామిలీని పోషించుకోవడానికే. ఇంట్ల పరిస్థితులు బాగాలేక ఈ రోడ్డు మీద బుక్కు పట్టుకొని ఇల్లిల్లు తిరిగి సర్వేలు చేస్తాము. కాబట్టి ఆ శ్రమకు తగ్గ ఫలితం లేదు. మేమేం అడగట్లేదు. శ్రమకు తగ్గ ఫలితం ఇయ్యమంటున్నాం అంతే. ఇప్పుడు 500 తీసుకొని మార్కెట్‌కి పోతే ఏమి ఒక వారం సరిపడ కూరగాయలు గూడా రావట్లేదు ఈ రోజులల్ల. ఇప్పుడు అది ఎక్కువ ఏం జెయ్యమనట్లేదు గదా! 18,000 గదా! ఎప్పటినుంచో జేస్తున్నారు చాలామంది. ఈ జాబ్‌ను వదలలేక, పట్టుకోలేక అసలు నిజంగా చాలామంది నలిగిపోతున్నారు చెప్పాలంటే. మేము కరోనా టైంలో చేసిన సేవలు మామూలుగా లేవు. ప్రాణాలకు తెగించి చాలా సేవలు చేశాము. ఎప్పుడు ఒక్కరోజు గూడా ఇంటికాడ ఉన్నది లేదు. కానీ అప్పుడేం జేశారు, చాలామంది గూడా ఆశా వర్కర్లు కరోనా టైంలో చచ్చిపోయిన వాళ్ళున్నారు. హార్ట్ అటాకులొచ్చి రీసెంట్‌గా చనిపోయిన వాళ్ళున్నారు. కానీ ఏమీ లేదు. వాళ్ళ ఫ్యామిలీకి రూపాయి గూడా ఎవ్వరు ఏమి ఇయ్యలేదు. మేము ఇప్పుడు మళ్ళీ టార్గెట్ చేస్తేనే మీకు సాలరీ, లేకపోతే లేదు. అంతా పెర్ఫార్మెన్స్ బేసిక్‌గా నడుస్తుంటది. అది ఇప్పుడు కేసులు దొరకకపోతే టార్చర్ ఉంటది. ఆ కేసులు దొరకకపోతే సాలరీ రాదు. ఆ వచ్చే 10,000 గూడా వీళ్ళు ఎయ్యరు. ఇంకా ఏంటంటే ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్. ఎవ్వరు ఏం జేసింది గాదు. వీళ్ళను మళ్ళీ ప్రెగ్నెన్సీ వాళ్ళని తీసుకెళ్ళాలన్నా చార్జ్ డబ్బులు గూడా మేమే పెట్టుకోవాల్సొస్తది. వాళ్ళ డెలివరీ టైంలో మేమక్కడ నైట్ గూడా స్పెండ్ జేయాల్సొస్తది. అక్కడ రూమ్స్ ఉండవు, ఏముండవు. చాలా అంటే చాలా స్ట్రగుల్ పడాల్సొస్తుంది ఆశా వర్కర్లు. కానీ జీతం మాత్రం చాలా తక్కువుంది. ఎక్కువ ఏం అడగట్లేదు. ఎప్పటినుంచో ఈ ధర్నాలు జరుగుతున్నాయి. కానీ ఒక 18,000 జేయడానికి నిజంగా చాలా ఈ ప్రభుత్వం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లేదు కాకపోతే ఇక్కడ. ప్లీజ్ దయచేసి చేయగలరని